ఈ కథ ఔరంగాబాద్ సిటీలోనిది. ఔరంగాబాద్లో కిషోర్ అభినందన్ ఒక సొసైటీలో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడు. కిషోర్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు, కానీ అతనికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆన్లైన్ చాటింగ్ ద్వారా కిషోర్ చాలా మంది అమ్మాయిలను వాళ్ళలో వేసుకునేవాడు. ఇక వారితో ఎంజాయ్ చేసేవాడు. ఒక రాత్రి జరిగిన విషయం, కిషోర్ అర్పిత అనే అమ్మాయితో కాల్ మాట్లాడుతున్నాడు. ఏంటో అర్పిత, చాట్ కాల్స్ చేసి నేను బోర్ అయ్యాను. రేపు నాగుల పంచమి, సెలవు ఉంది, మంచి అవకాశం ఉంది, వచ్చేసేయ్ ప్లాట్కి. అలాగే, రేపు మీ సొసైటీ బయట నీ కొరకు ఎదురు చూస్తాను. అది విని కిషోర్ సంతోషిస్తాడు. వచ్చేసేయ్, నేను కేవలం నీతో హోలీ ఆడాలి. నీతో తప్ప నేను ఎవరితో రంగు పెట్టించుకోను. సరే, కలుద్దాం రేపు. గుడ్ నైట్. అలా అని కిషోర్ నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన కిషోర్ స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని రెడీ అయ్యాడు. అప్పుడే అతని మొబైల్ మోగుతుంది. అర్పిత, కేవలం 2 నిమిషాల్లో వస్తాను. అలా చెప్పి కిషోర్ బయటకు వస్తాడు. అయితే సొసైటీలోని పిల్లలు హోలీ ఆడుతూ ఉన్నారు. కిషోర్ అన్నకు రంగులు పుయ్యండిరా. అది విని కిషోర్ భయపడిపోతాడు. ఇక అతను పిల్లలతో అబద్ధం చెప్తాడు. అరే వద్దు, నాకు రంగులతో అలర్జీ ఉంది, ప్లీజ్ నాకు రంగు పుయ్యకండి. ఏంటి అన్నయ్య, మూడంతా పాడు చేసేశారు. ఒరే నడవండిరా, ఇంకెవరినైనా పట్టుకుందాము. పదండి. అలా అని పిల్లలు వెళ్ళిపోయారు. ఇక కిషోర్ కూడా సొసైటీ బయటకు వచ్చాడు. కానీ అర్పిత అక్కడ లేదు. విచిత్రంగా ఉంది, అర్పిత అయితే ఇక్కడ లేనే లేదు. కిషోర్ అర్పితకు కాల్ ట్రై చేశాడు, కానీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కిషోర్ బాధగా ఆలోచిస్తున్నాడు. కానీ అప్పుడే అతనికి కాలేజ్ ఫ్రెండ్ శామ్ ఫోన్ వస్తుంది. హలో, చెప్పు శామ్. హ్యాపీ హోలీ అన్నా. హ్యాపీ హోలీ శామ్, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను. నువ్వు వస్తున్నావు కదా నా దగ్గరకు, ఎంజాయ్ చేద్దాం. సాయంత్రం వస్తాను నీ ప్లాట్కు. అరే అన్నా, సాయంత్రం కాదు, ఇప్పుడు వచ్చాయి. గత సంవత్సరంలాగే ఇంకో కొత్త ఆంటీని పట్టుకుందాము, రంగు పూసే సాకుతో. గుర్తుంది కదా గత సంవత్సరం రేష్మా ఆంటీ కథ, ఎలా బలవంతంగా రంగు పూసామో ఆమె ప్లాట్లోకి దూరి కదా. రా అన్నా. అది ఎలా మర్చిపోతాను రోయ్, ఎంత గట్టిగా చెంపదెబ్బ పడిందో నాకు. అయినా ఆ రేష్మ ఎక్కడుంది? ఆ రోజు తర్వాత మాయమే అయిపోయింది. కిషోర్ అలా అంటూనే ఉన్నాడు. అంతలోనే కాల్ కట్టయింది. కిషోర్ మళ్ళీ శామ్ నంబర్ ట్రై చేశాడు, కానీ శామ్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇప్పుడు వీడికేమైంది? అప్పుడే సడన్ గా కిషోర్ పైన ఎవరో చెయ్యి వేశారు. కిషోర్ వెంటనే వెనక్కి తిరిగాడు. అయితే వెనకాల అర్పిత నిలబడి ఉంది. ఏంటో అర్పిత, ఎంత భయపడ్డాను నేను. ఎక్కడికి మాయమైపోయావు నువ్వు? అన్ని విషయాలు ఇక్కడే అడుగుతావా, లేక పైకి ఫ్లాట్లోకి వెళ్దావా? పద. నా చెంపలు ఎప్పటినుంచో నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. అలానే ఇద్దరూ లిఫ్ట్లో వెళ్తూ ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోయారు. నీ పిచ్చికారి రెడీగా ఉందా? ఈరోజు గట్టిగా హోలీ ఆడాలి మనం. అలా అని కిషోర్ తొందరపడుతూ ఇక అర్పిత వైపు వెళ్తుంటాడు. ఇక అప్పుడే అతని మొబైల్ మోగుతుంది. ఈ శామ్ కూడా. ఒక్క నిమిషం అర్పిత. శామ్ చెప్పు. వాట్? ఎప్పుడు? ఎలా? కిషోర్ కాల్ కట్ చేశాడు. అప్పుడు అతను చాలా టెన్షన్తో ఉన్నాడు. ఏమైంది అర్పిత? నేను నీకు శామ్ గురించి చెప్పాను కదా, అతన్ని సొసైటీ నుంచి కాల్ వచ్చింది. శామ్ది మర్డర్ అయ్యింది అంట. తెలియదు ఎలాగో. 5 నిమిషాల ముందే నాతో మాట్లాడాడు వాడు. అప్పుడే సడన్ గా కిషోర్ చెంపలకు చాలా దురద కలుగుతోంది. ఇక కిషోర్ నిస్సహాయుడయ్యాడు. ఇదేమి అవుతుంది నాకు? ఓయ్, నేను వాష్రూమ్ కి వెళ్ళి వస్తాను. అలా చెప్పి కిషోర్ వాష్రూమ్ కి వెళ్ళాడు. ఇక ఎలాగైతే అతను అద్దంలో చూశాడో అతని శ్వాస ఆగిపోయింది. అతని ముఖం అంతా రక్తంతో పూసి ఉంది. రక్తం ఎలా? అప్పుడే అతని చెవులో ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తోంది. తప్పుగా అనుకోకు, హోలీ కదా. అర్పిత, ఎందుకు జోక్ చేస్తున్నావు? నా స్నేహితుడు చనిపోయాడు, నా ముఖం పైన రక్తం కారుతుంది, ఇంకా నీకేమో జోక్గా ఉందా? అర్పిత కాదు, రేష్మా. అలాని ఒక భయంకరమైన భూతం వాష్రూంలోకి వస్తుంది. ఆమె ముఖం రక్తంతో పూసి ఉంది. అర్పిత, ఇది నీకేమైంది? నేను అర్పితని కాదు, రేష్మిని. అదే రేష్మ. తనని 1 సంవత్సరం ముందు శామ్ ఇంకా నువ్వు కలిసి ప్లాట్లోకి దూరి బలవంతంగా రంగు పూశారు. ఆ రేష్మ భూతాన్ని నేను
అర్పిత రూపంలో నిన్ను అంతం చేయడానికి వచ్చాను. రేష్మా ఆంటీ, నువ్వు చనిపోయావా? అయ్యో రేష్మా ఆంటీ. నా భర్త నన్ను అనుమానించేవాడు. మీరు రంగు పూసి వెళ్ళిపోయారు. ఇక అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతను నన్ను కొట్టి నా ప్రాణాన్ని తీసుకున్నాడు. అతన్ని ఇంకా శ్యామ్ని అయితే అంతం చేశాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఆంటీ తప్పైపోయింది, క్షమించు ఆంటీ, తప్పైపోయింది. కానీ రేష్మి వినే పరిస్థితిలో లేదు. ఆమె కిషోర్ని పట్టేసుకుంది. ఇక తన పొడవైన షార్ప్ గోళ్లతో ఇంకా పళ్ళు బయటికి తీసి కిషోర్ గొంతులోకి దూర్చేసింది. ఉరికేసి చంపేసింది. ఒక నవజవాను, అతని పేరు జాలిం. అతను చాలా తెలివైనవాడు మరియు పరోపకారి. తను ఒక్కడే ఉద్యోగ వేటలో గ్రామం నుండి దూరంగా వెళ్తున్నాడు. దారిలో అలసిపోయి తను ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు మీద కిందికి వాలి ఉన్న 3 పండిన మామిడి పండ్లను చూసి తన నోట్లో నీళ్లురాయి. జలింకిప్పుడు ఆకలైంది. 3ంటిని తినేస్తాడు. కొరికి కొరికి తింటాడు. చాలా సరదాగా అనిపిస్తుంది. మామిడి చెట్టు మీద 3 దెయ్యాలు కూర్చొని ఉన్నాయి. అవి జాలిం కోరిక మరియు భయభ్రాంతులకు లోనయ్యాయి. అర్రే అన్నయ్య, వీడైతే చాలా క్రూరమైన వాడు మరియు బలవంతుడిలా అనిపిస్తున్నాడు. అందర్నీ తినే విషయమై మాట్లాడుతున్నాడు. ఈ విషయం పాతదే. ప్రేమగా తనతో కలవాలి. అదే చెబుతున్నానన్నా. ఈయన కొరికి కొరికి తింటానంటున్నాడు. అన్నీ తెలిసిన ఫకీర్లా ఉన్నాడు. మీరు చింతించకండి. ఈయన కలవడానికి మరియు మన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఏదో ఉపాయం ఒకటి ఆలోచించాలి. కొంచెం చూసి విని మాట్లాడాలి. ఏ నవజవాన్, నీ పేరేమిటి? నా పేరా జలీం సింగ్. తెంపటం చంపటం లాంటివి చెయ్యకు. మేము నువ్వు చెప్పింది వెంటనే చేస్తాము. మేము నిన్ను మర్యాదగా చూసుకుంటాము. మాటలు మాట్లాడకు. డబ్బు దర్పాన్ని చూపించు. ఇదిగో బంగారు బిందె. ప్రియమైన మాయా చాప, చూడు విశ్వాన్నంతా. దీనికన్నా ఎక్కువగా దర్పాన్ని ఇవ్వాలి. కర్తవ్యాన్ని చూయించే దండమా? దీనికి చెప్పు మాయం చెయ్యాలని. డబ్బు, దర్ప, బంగారం అన్నీ ఇచ్చారు. ఖాళీ అయిన సంచిని ఇచ్చేయండి. ఇప్పుడు ఖాళీ సంచి నింపెయ్యాలి. దండంతో ఏం చెయ్యాలి? 3 దెయ్యాలు చేతులు కట్టుకుని నిలబడతాయి. జాలిం బిందె దండం తీసుకుని మాయా చాప మీద కూర్చుంటాడు మరియు చాప ఎగురుతూ ఉంటుంది. ఒక పెద్ద అడవిలో జాలిం చాపతో దిగుతాడు. ఆకస్మికంగా తన ముందుకి ఒక సింహం వస్తుంది. పదా మాయదండమా, నీ కర్తవ్యాన్ని చూయించు. పెద్ద సింహం ఇది, దీన్ని తొలగించు. దండం సింహానికి మెదడులో చుక్కలు చూయిస్తుంది. ముందుకు వెళ్తుండగా దారిలో కొందరు దుండగులు 2 దంపతుల్ని బంధించి వాళ్ళని దోచుకోవడం ప్రారంభిస్తారు. దోపిడి నుండి వీళ్ళని కాపాడు. ఈ దరిద్రులకు ఒక పాఠం నేర్పించు. జాలిం సింగ్ వాళ్ళింటికి చేరుకుంటాడు. బిందెతో చాలా డబ్బులు సంపాదిస్తాడు. డబ్బులు బాగా బంగారు నాణాలు చాలా వచ్చేస్తాయి. తను దీనులకు మరియు అవసరాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు. వాళ్ళని ఉంచుకుంటాడు మరియు సుఖంగా జీవనం సాగిస్తాడు.